సో మీరు ఆ ఇద్దరు కలిసినటువంటి సినిమాలు చూశారు. నటుడుగా ఆయన మహానటుడు. ఈమెకి మహానటి అనేది ఆమెకి ఎవరు పెట్టకపోయినా జనాలే ఆమెని మహానటిగా పిలుచుకుంటూ వస్తున్నారు. ఇలాంటి మహానటుడు మహానటి మధ్య వాళ్ళకి నటించినటువంటి సినిమాలు అవి చూసినప్పుడు మీకేమనిపిస్తుంటుంది? ఈ రోజుకి ఎలా అనిపిస్తుంటుంది అవి? ఇంతకుముందు నేను చిన్న వయసులో ఉన్నప్పుడంతా సినిమాలు చూసేదాన్ని కాదు. ఎందుకంటే అమ్మ అన్ని సినిమాలు ఏడుస్తుంది అని చెప్పి చూసేదాన్ని కాదు. చూస్తే బాధ వేస్తుంది, అందుకని నువ్వు ఏడుస్తావు నేను చూడను అనేదాన్ని. బతిమలాడేది అమ్మ చూడమని చెప్పి. కానీ నేను ఇష్టపడి చూసిన సినిమా వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఉండే సినిమాలే నాకు ఇష్టంగా నేను చూసే సినిమా. ఒకటి మాయాబజార్, ఓకే, ఇంకొకటి మిస్ అమ్మ. ఓకే. తర్వాత టైంలో చేసింది వచ్చి కొంచెం లేటెస్ట్ స్టేజెస్లో చేసింది నాకు విచిత్ర కుటుంబం. ఓకే. సో ఈ మూవీస్ అంతా నాకు చాలా ఇష్టంగా నేను ఎంజాయ్ చేసి చూడగలిగిన మూవీస్. మాయాబజార్ వచ్చేటప్పటికి తనది శశిరేఖ పాత్ర, అల్లరి పాత్ర. అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు ఆరంలో అయితే అనమాట. ఇద్దరు రామరామాతో పాటు ఉండటం. రక్త సంబంధం చూశాను కానీ అబ్బో అది గుండెల్ని పిండి తీసేస్తుంది, కష్టంగా చూస్తాను కానీ అడ్మైర్ చేస్తాను. అది క్లాసిక్ గా నిలిచిపోయింది. అందులో అందరూ అన్నా చెల్లెలంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా ఫీల్ అయిన మూవీ కాబట్టి అంత వాళ్ళ మధ్య ప్రేమ అంత ఉండాలి అని బయట కూడా అలాగే ఉండేవాళ్ళు, అందుకని బాగా ఇష్టం అని.